Hi friends, this is TeluguTechTuber-Unboxings. ఈ అన్బాక్స్ అయ్యేది ORAIMO FreePods 3 TWS Earbuds అండి. అండ్ రీసెంట్గా నేను ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పర్చేస్ చేశాను అనమాట. ఈ బ్రాండ్లో ఫస్ట్ టైం మన ఛానల్ అన్బాక్స్ చేయడం. సో ముందుగా బాక్స్ మీద చూస్తే మనకి ఇక్కడ ORAIMO అని చెప్పి బ్రాండ్ నేమ్ అయితే మెన్షన్ చేశారనమాట. బడ్స్ కేసు పిక్చర్ అయితే కనిపిస్తుంది. ENC అని చెప్పి మెన్షన్ చేశారనమాట. కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి లెఫ్ట్ సైడ్. అండ్ 1 pair 2 డిఫరెంట్ ఫిట్స్ అయితే అంటున్నారు. సో దీని గురించి తర్వాత చెప్తాను మీకు. అండ్ 13mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది. పవర్ఫుల్ బాస్ అంటున్నారు. అండ్ 36 hours అయితే ప్లేబ్యాక్ టైం వస్తుంది అంటున్నారు. 5 minutes ఛార్జ్ చేస్తే మీకు 40 minutes అయితే ప్లేబ్యాక్ టైం వస్తుంది. IPXY సపోర్ట్తో వస్తుంది అనమాట. హియర్ ద డిఫరెన్స్ అని చెప్పి మెన్షన్ చేశారన్నమాట కింద బాటంలో. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ ENC అని చెప్పి మెన్షన్ చేశారండి. కింద బాటం చూస్తే మనకి ఇక్కడ ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ టచ్ కంట్రోల్స్ ఎలా వర్క్ అవుతాయని ఇక్కడ మెన్షన్ చేశారనమాట మనకి. అండ్ కింద చూస్తే మనకి కీప్ ఎక్స్ప్లోరింగ్ అని చెప్పి ఒక స్లోగన్ కనిపిస్తుందండి. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇది వస్తారు మీకు బ్లూటూత్ 5.2తో వస్తుంది అనమాట. అండ్ బడ్స్ కెపాసిటీ వస్తారు మీకు 45 mAh అయితే ఉంటుంది అనమాట. అండ్ కేస్ కెపాసిటీ వస్తారు మీకు 500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. టైప్-C ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ 1 pair 2 డిఫరెంట్ ఫిట్స్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ. అండ్ వస్తారు మీకు అవేర్నెస్ మోడ్ అనమాట. అవేర్నెస్ మోడ్ అంటే మీకు ఇయర్ టిప్స్ అయితే ఉండవండి. విత్ ఇయర్ టిప్స్ అయితే మీకు బాస్ మోడ్ అంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రింట్ చేశారనమాట. అండ్ MRP వస్తే మీకు 499 అయితే కనిపిస్తుందండి. మనకి వస్తే ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో 1299 అయితే సేల్ తీసుకొచ్చారనమాట. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏమైనా కంటెంట్ ఇచ్చారో చూద్దాం. ఓవరాల్గా బాక్స్ వచ్చిన కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూసి మీకు Type-A to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఒక 3 pairs ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో సార్ మీకు కంప్లీట్గా చదువుకోండి సో దట్ మీకు క్లారిటీ అయితే ఉంటుందండి. అండ్ ఫైనల్ ఇక్కడ చూస్తే మనకి కేస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో కేస్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుందండి. సో సైడ్ మీకు కొంచెం గ్లాసీ లుక్ అయితే ఇచ్చారనమాట. ఫ్రంట్ మాత్రం మీకు కంప్లీట్గా మ్యాటీ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ చూడడానికి చాలా బాగుంది. ఈవెన్ మనకి ఫింగర్ ప్రింట్స్ కూడా పడట్లేదు అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు ORAIMO అని చెప్పి బ్రాండ్ నేమ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మీకు LED నోటిఫికేషన్ లైట్స్ అయితే ఇచ్చారు మనకి. బ్యాటరీ లెవెల్ ఇండికేషన్ అనమాట. అండ్ కింద చూస్తే మీకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. సో కేస్ ఓపెన్ చేద్దాం. సో కేస్ ఓపెన్ చేస్తే మనకి బడ్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయండి. సో బడ్స్ తీసి పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి రైట్ టు లెఫ్ట్ ఇండికేషన్స్ కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదండి. సో లోపల చూస్తే మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో అంతకుమించి వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఒకసారి మనం కేస్ పక్కన పెట్టేసి బడ్స్ చూద్దాం. సో బడ్స్ చూడడానికి అయితే లుక్ ఈ విధంగా కనిపిస్తుందండి. సో ఇక్కడ చూస్తే మనకి స్టిక్కర్స్ అయితే ఇచ్చారనమాట. వాటిని తీసేద్దాం. సో ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి LED నోటిఫికేషన్ లైట్ అయితే కనిపిస్తుందండి. ORAIMO అని చెప్పి బ్రాండ్ నేమ్ అయితే ఇచ్చారనమాట మనకి. అండ్ కింద చూస్తే మనకి మైక్ ప్లస్ పక్కన ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఓవరాల్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా కనిపిస్తుంది. సో మనం కేసులో పెట్టేసి మన మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో దీనికి ఆటో పేర్ ఆప్షన్ ఉందో చూద్దామండి. సో ఆటో పేర్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ORAIMO FreePod 3 అని చెప్పి చూపిస్తుంది అనమాట. సో కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ అయితే అయిపోయిందండి. సో ఒక 2 days యూస్ చేద్దాం. యూస్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ గేమింగ్ సపోర్ట్ చేస్తుందా లేదా, వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు లో లేటెన్సీ ఉందని చెప్పి, బట్ టెస్ట్ చేసి చూద్దామండి గేమింగ్ కూడా. అండ్ కాల్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ బ్యాటరీ బ్యాకప్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక 2 days యూస్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ ORAIMO FreePods 3 TWS Earbuds అన్బాక్స్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి అది యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు దీని కోసం కాన్స్ కొంచెం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ విషయంగా వస్తే మీకు చాలా సింపుల్గా ఉంటుందండి. అండ్ ఒకసారి మీకు గ్లాస్ లుక్ ఉంటుంది, ఒకసారి మీకు మ్యాటీ ఫినిష్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఎక్కడ కూడా మీకు ఫింగర్స్ అనేవి అట్రాక్ట్ చేయదనమాట. అండ్ ఒకసారి మీకు 2-way యూసేజ్ అనమాట. సో ఈ విధంగా మీరు 2 రకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఒకటోసారి మీకు విత్ ఏ టిప్ వితౌట్ ఏ టిప్ అనమాట. సో విత్ ఏ టిప్ యూస్ చేస్తే మీకు దీన్ని బేస్ మోడ్ అంటారండి. సో వితౌట్ ఏ టిప్ యూస్ చేస్తే మీకు దీన్ని అవేర్నెస్ మోడ్ అంటారనమాట. అండ్ ఒకసారి మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదండి. సో ఈ టిప్స్ కూడా మీకు గేర్లో పర్ఫెక్ట్ ఫిట్ అవుతాయి అనమాట. అండ్ సో కింద పడిపోతున్న ఎక్కడ ఫీలింగ్ అయితే ఏమి ఉండదు. అండ్ ఈవెన్ హెవీగా వర్కౌట్స్ చేసినా కానీ హెవీగా జాగింగ్ చేసే వాళ్ళు కూడా రికమెండ్ చేయొచ్చు అనమాట. అండ్ ఒకసారి మీకు చాలా కాంపాక్ట్ సైజ్ ఉంటుందండి. చాలా ఈజీగా మనం పాకెట్ అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. సో మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూస్ చేస్తారండి. సో డ్యూరబిలిటీ వైస్ అయితే మీకు ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేయరు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన కాల్ క్వాలిటీ. ఇది ఒకసారి మీకు డ్యూయల్ మైక్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ENC కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇండోర్ విషయం
విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ చాలా డీసెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే క్యాప్చర్ చేయదండి. అవుట్డోర్ విషయానికి వస్తే మీకు కాల్ క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ మన వాయిస్ రిసీవర్ వాయిస్ మనకి పర్వాలేదు, బాగానే వినిపిస్తుంది అనమాట. అండ్ కాకపోతే మీకు హెవీగా బ్యాక్గ్రౌండ్ నాయిస్ క్యాప్చర్ చేస్తుంది. దట్టు మీకు వాల్యూమ్ లెవెల్ కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీకు మనం కొంచెం గట్టిగా మాట్లాడితే కానీ రిసీవర్కి మన వాయిస్ వినిపించదు అనమాట. అదొక పాయింట్ నోటీస్ చేశాను. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ. సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇందులో 13mm డ్రైవర్స్ అయితే యూస్ చేశారండి. ఆల్మోస్ట్ ఒక 5 డివైసెస్లో టెస్ట్ చేశారనమాట, ఆండ్రాయిడ్ iOS రెండిట్లో కలిపి. అండ్ ట్రిబుల్స్ కానీ వోకల్స్ కానీ ఆల్మోస్ట్ క్లియర్గా ఉంటాయి అనమాట. బేస్ మీకు ఫ్లాట్గా ఉంటుందండి విత్ ఏ టిప్స్ అండి. వితౌట్ ఏ టిప్స్ అయితే మాత్రం మీకు బేస్ 0. అండ్ ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ మీకు చాలా క్లియర్గా ఉంటాయి అనమాట. అండ్ పీక్ లెవెల్ వాల్యూమ్ కొంచెం తక్కువగా ఉంటుందండి. ఈవెన్ మీరు 100% దగ్గర వింటున్నా కూడా మీకు 70% దగ్గర విన్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. అదొక పాయింట్ అయితే నోటీస్ చేశాను. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్ అండి. సో గేమింగ్ విషయానికి వస్తే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు లో లేటెన్సీ ఉందని చెప్పి. బట్ నేనైతే BGM యాడ్ చూశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 days అయితే గేమింగ్ కోసం స్పెండ్ చేశాను అనమాట. అండ్ ఫుట్ స్టెప్స్ కానీ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి. కాకపోతే మీకు వాల్యూమ్ లెవెల్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల అంత క్లియర్గా వినిపించవు అనమాట. సో ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో సో వాళ్ళకైతే నేను రికమెండ్ చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది టచ్ కంట్రోల్స్. టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మీకు చాలా సింపుల్గా ఉంటాయి అనమాట. సో ఈచ్ బన్ని 2 times ట్యాప్ చేస్తే మీకు ప్లేన్ పాస్ అండి. రైట్ ఇయర్ బన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు సాంగ్ ఫార్వర్డ్ అవుతుందన్నమాట. లెఫ్ట్ ఇయర్ బన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే సాంగ్ బ్యాక్వర్డ్ అవుతుందండి. అండ్ కాల్ ఆన్సర్ చేయాలన్నా ఎండ్ చేయాలన్నా కూడా ఈచ్ బన్ని 2 times ట్యాప్ చేస్తే మీకు సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ. సో కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో బ్లూటూత్ 5.2తో వస్తుంది అనమాట. అండ్ ఆటో పేర్ ఆప్షన్ కూడా ఉంది మనకి దీంట్లో. అండ్ ఇలా కేస్ ఓపెన్ చేయడం ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. అండ్ ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ వచ్చినప్పుడు కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందండి, ఎక్కడ డిలే లేదు మనకి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే మీకు వాళ్ళు క్లైమ్ చేసిన దాని ప్రకారం 36 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అండ్ మనం టెస్ట్ చేసిన దాని ప్రకారం 6 hours to 6.5 hours అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందండి సింగిల్ టైం ఛార్జ్ చేసినప్పుడు. దట్ మీన్స్ ఆన్ యావరేజ్ మీకు 25 to 26 hours అయితే ఓవరాల్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందన్నమాట. అండ్ మనం పర్చేస్ చేసింది 1299 రూపీస్ అనమాట. దట్ మీన్స్ అరౌండ్ 1300 రూపీస్ బడ్జెట్లో కొనచ్చా లేదా అంటే మేజర్ మైనస్ వచ్చేసరికి మీకు వాల్యూమ్ లెవెల్ తక్కువగా ఉండటం వల్ల దాని ఇంపాక్ట్ అనేది మీకు కాలింగ్ మీద కానీ సౌండ్ క్వాలిటీ మీద కానీ అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ మీద పడింది అనమాట. సో వేరే ఆప్షన్స్కి వెళ్ళడం బెటర్ నా ఒపీనియన్. సో ఇది ఓవరాల్గా ORAIMO FreePods 3 TWS earbuds అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.